హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తన్విత్ క్రియేషన్స్. సో ఈరోజు వీడియోలో మ్యూజెల్లీ బార్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. అండ్ మీరు వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నా, లేదా హెల్తీ ఫుడ్ని ట్రై చేస్తున్నా, లేదంటే మీ పిల్లలకి ఏదన్నా స్నాక్స్ స్కూల్కి పంపించాలా, సో వెంటనే ప్రిపేర్ చేసి పంపించడం టైం ఉండదు కాబట్టి, సో ఇలాంటి ఒక రెసిపీ ట్రై చేసి మనం స్టోర్ చేసుకొని వాళ్ళకి స్నాక్స్ బాక్స్ లేదా స్కూల్ నుండి వచ్చిన వెంటనే స్నాక్స్ అడుగుతారు కదా, సో ఆ టైంలో ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పటికీ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు లాస్ట్ ఒకసారి వీడియోలో నేను మ్యూజెల్లీ ఎలా ప్రిపేర్ చేశానో ఆల్రెడీ మీకు ఒక వీడియో చేశాను. సో అది నేను ఇక్కడ లింక్ కావాలన్నా షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో ఆ వీడియో చూసి ఇంట్లోనే మ్యూజెల్లీ హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సో అక్కడ ఆ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా, సో అది ఒకసారి వీడియో చూసేసి మ్యూజెల్లీ ప్రిపేర్ చేసుకోండి. సో దాన్ని మనం యాక్చువల్గా మిల్క్ కానీ వేడి పాలు కానీ లేదా అలా ఏమన్నా వేసుకొని తినొచ్చు అనమాట. సో నేను ఇవి చేసి కొంచెం డేస్ అయింది, కానీ ఈ మధ్య కొంచెం టైం దొరకట్లే అనమాట. అంటే దొరకట్లేదంటే నేను తినలేదు, బేసిక్గా మర్చిపోయినవి ఉన్నాయన్న సంగతి. సో ఇంకా అలానే ఉంటే కొద్దిగా మెత్తగా అయినాయి, చాలా డేస్ అయిన ఒక 10-15 డేస్ అయిన చేసి. సో ఇంకా అలా తినబుద్ధి కాదేమో అని చెప్పి నేను ఇలాగా ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం పీనట్ బటర్ మెల్ట్ చేసేసి ఓవెన్లో ఒక జస్ట్ 30 మినిట్స్ మనము మైక్రోవేవ్ చేసి ఆ పీనట్ బటర్ లేదంటే మనము మ్యాపుల్ సిరప్ కానీ లేదా తేనె ఇలా ఏదన్నా కానీ మిక్స్ చేసేసుకొని బాగా ఇలా ప్లేట్లో గట్టిగా నేను చూపించాను కదా, సో అలా గట్టిగా బాగా ప్రెస్ చేసి పెట్టేసి తర్వాత మనం డార్క్ చాక్లెట్, సో నేనైతే ఈరోజు 90% ఉంటుంది కదా కోకోవా, సో అది యూస్ చేశాను చాక్లెట్. ఇది నేను ఒక్కటే తింటాను, లేదంటే మా పెద్దోడే తింటాం, ఇంకెవరు తినారనమాట. సో అందుకోసము సో మీరు కొంచెం స్వీట్నెస్ కావాలంటే ఈవెన్ 70% డార్క్ చాక్లెట్ లేదా చాకో చిప్స్ లేదా వైట్ చాకో చిప్స్ అలా ఏదన్నా మీకు ఏది ఇష్టం అనిపిస్తే అది స్ప్రెడ్ కొంచెం బటర్ వేసి అది మెల్ట్ చేసేసుకున్నాను. నేను ఎలా మెల్ట్ చేస్తానంటే ఈ స్టవ్ మీద పెట్టడం అవన్నీ చాలా హెడేక్ అనిపిస్తుంది నాకైతే, బేసిక్గా టైం కన్జ్యూమింగ్ కూడా అది. సో నేను మైక్రోవేవ్లో ఒక 60 మినిట్స్ 1 మినిట్ పెట్టేస్తాను, 60 సెకండ్స్ 1 మినిట్ పెట్టేస్తే అది బాగా మెల్ట్ అయిపోతుంది కొంచెం బటర్ వేసి. సో దాన్ని ఇలా ప్రెస్ చేసి దాని చుట్టూ బాగా స్ప్రెడ్ చేసేసి మనం ఇలా ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్, అంటే చాక్లెట్ అంతా అది గట్టిగా అవ్వడానికి ఒక 1 అవర్ అలా పెట్టేసి 1 అవర్ అలా పెడితే సరిపోతుంది. నేనైతే 1 అవర్ పెట్టేశాను. సో ఇలా కొద్దిసేపు, ఎందుకంటే మనకి చాక్లెట్ అంతా మనం మెల్టెడ్ చాక్లెట్ వేసినాం కదా, సో ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు అది గట్టిగా అయిపోతుంది. చూసారా, ఇలా గట్టిగా అయిపోతుంది ఒక 1 అవర్ తర్వాత. సో దాన్ని ఇలా తీసుకొనేసి బార్స్ లాగా కట్ చేసామన్నమాట. సో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్. సో నేను రౌండ్ ప్లేట్లో పెట్టినా అనమాట, సో అందుకు ఇలా కట్ చేశాను. అండ్ చాలా బాగా వచ్చిందనమాట. సో గట్టి కిందంతా సాఫ్ట్ క్రిస్పీగా క్రంచీగా ఉంది, పైన చాక్లెట్ టేస్ట్. సో ఇట్ వాస్ టూ గుడ్. సో మీరు కూడా ఒకసారి ఇట్లా మ్యూజెల్లీ తినాలనిపించని వాళ్ళు, సో కొంచెం అప్పుడప్పుడు స్వీట్ క్రేవింగ్స్ వస్తుంటాయి కదా, నాకైతే మామూలుగా ఉండవు స్వీట్ క్రేవింగ్స్. ఈ మధ్య అన్నీ తగ్గించేసాను కాబట్టి ఇలాంటిది ఒకటి హెల్తీగా ఉంటుంది అని చెప్పి. అండ్ ఈవెన్ మనం దీన్ని బాక్స్లో స్టోర్ చేసుకొని ఒక 10-15 డేస్ వరకు తీసుకోవచ్చు అనమాట. పిల్లలకి స్కూల్కి పంపించచ్చు, లేదా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే. ఈవెన్ నాకు కూడా మధ్యలో వర్క్ చేసుకుంటూ నేను అప్పుడప్పుడు ఫుడ్ స్కిప్ చేస్తుంటా అనమాట, మీటింగ్స్ కాల్స్ లేదా ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు. సో అలాంటి టైంలో మనం దీన్ని వెంటనే తీసుకొని తినొచ్చు. సో అండ్ మీరు మ్యూజెల్లీ కూడా ఇదంతా కంప్లీట్గా హోమ్ మేడే అనమాట. సో జస్ట్ ఓట్స్, మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటే సరిపోతుంది. సో ఇది ఇలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. అండ్ ఇఫ్ యూ లైక్ అవర్ వీడియో, జస్ట్ లైక్, షేర్ యువర్ కమెంట్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇది కట్ చేస్తుంటే మా పెద్దోడు వీడియో తీశాడు. అండ్ వాడు మామూలుగా ఇట్లా అస్సలు తిన్నాడు, ఓట్స్ అస్సలు తిన్నాడు. నేను ఏదన్నా పౌడర్ చేసి బిస్కెట్స్ చేస్తే మాత్రమే తింటాడు, కానీ ఈరోజు వాడికి ఇచ్చా అనమాట. సో ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు, ఎందుకంటే వాడు అక్కడే వీడియో తీస్తుండే, అందులో చాక్లెట్ ఉంది కదా. సో వాడు ఎట్లుంది తన్వి? సూపర్. డిడ్ యూ లైక్ ఇట్? యా. ఓకే. సో వాడు కూడా థమ్స్ అప్ చెప్పాడు అనమాట, బాగుందని చెప్పి. సో మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో షేర్ చేయండి. ఇప్పటికీ మీరు ఒకవేళ నచ్చింటే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా పోస్ట్ చేయండి. సో ఐ విల్ ట్రై టు రెస్పాండ్ టు యువర్ కమెంట్స్.
థ్యాంక్ యూ. ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. బాయ్.